మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనవరి 11వ తేదీన హన్మకొండకు పెద్ద సమావేశానికి వేదిక కానుంది. ఓసీ సింహగర్జన పేరిట భారీ కార్యక్రమాలు నిర్వహించున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా సమీకరిస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, జగన్మోహన్ శర్మ మిగతా కార్యక్రమం ఉద్దేశం రెడ్డి, వెలుమ, వైశ్య, బ్రహ్మణ, కమ్మ, మాపడి రిజర్వేషన్ పొందినటువంటి వాళ్ళందరం కూడా ఏకమై ఓసీజేఏసీగా ఏర్పడమైనటువంటిది జరిగింది. మా ఓసీల యొక్క హక్కుల సాధన కొరకు మేము జనవరి 11 నాడు హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లోపల సాయంత్రం 3 గంటలకు ఓసీల సింహగర్జన పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే మా ఓసీల కొరకు అనేక రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి. గతంలో కూడా మేము అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. 2017 లోపల కాకతీయ డిగ్రీ కాలేజ్ లోపల పెద్ద బహిరంగ సభ కూడా అప్పుడు జరుగుతున్నాము. 2019 లోపల రాజ్యాంగాన్ని సవరించి అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అది అత్యున్నత న్యాయస్థానం కూడా, సుప్రీంకోర్టు కూడా అది న్యాయమైన సమస్య అని చెప్పి వారు తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. అయినా కొంతమంది దుష్ట శక్తులు, కొంతమంది వాళ్ళు ఏంటంటే ఈడబ్ల్యూఎస్ తీసేయాలి, వీళ్ళు జనాభా తక్కువ ఉన్నదనేటువంటిది ఒక దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. మా జనాభా 30% పైగా మా ఓసీలో ఉన్నాము. మా ఓసీల యొక్క సమస్యలు పరిష్కారం చేయడం లోపల రాజకీయ నాయకులు విఫలం చెందుతా ఉన్నారు. బాబు జాతీయ స్థాయిలో ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ మేము రేపు 11వ తారీఖు నాడు జరగబోయేటువంటి బహిరంగ సభలో ఆ తీర్మానం చేయబోతా ఉన్నాము. అట్లాగే మా ఓసీలకు సంబంధించినటువంటి సమస్యలలో మా విద్యార్థులు, ఉపాధ్యాయ వృత్తికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు టెట్ ఎగ్జామ్ లోపల వాళ్ళు అర్హత సాధించాలంటే ఒక సామాజిక వర్గానికి 45 మార్కులు, ఇంకొక సామాజిక వర్గానికి 60 మార్కులు, మా ఓసీలకు 90 మార్కులు పెట్టడం అయినటువంటిది న్యాయమైన సమస్య కాదు. 90% మార్కులు 90 మార్కులు రావు కాబట్టి వీళ్ళు ఎవరు కూడా ఉత్తీర్ణులు కావద్దు, ఉపాధ్యాయులుగా ఉండొద్దు అనేటువంటి ఒక దుష్ట పన్నాగంతో దాన్ని ఏర్పాటు చేశారు. మాకు కూడా ఆ యొక్క అర్హత మార్కులను సడలించండి, 70 మార్కుల వరకు మాకు పెట్టండి అని చెప్పి కూడా ఆ బహిరంగ సభ లోపల మేము తీర్మానం చేయబోతా ఉన్నాము. అట్లాగే ఉద్యోగ అర్హత విషయంలో కూడా అన్ని సామాజిక వర్గాలకు ఒక పద్ధతి, మా సామాజిక వర్గానికి ఒక పద్ధతి ఏర్పాటు చేశారు. ఆ అర్హత మార్కులలో కూడా అన్ని సామాజిక వర్గాలకు, ఎందుకంటే ఉద్యోగమే కాబట్టి అన్ని సామాజిక వర్గాలకి ఏ రకంగానైతే అర్హత ఉందో, ఏది ఆ యొక్క ఉద్యోగానికి ఎదుగులు కావడానికి మా సామాజిక వర్గాన్ని కూడా అదే ప్రాతిపదిక మీద ఏర్పాటు చేయాలనేటువంటిది కూడా మేము ఆ మహాసభ లోపల తీర్మానం చేయబోతా ఉన్నాము. అట్లాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ విషయంలో కానీ, ఈడబ్ల్యూఎస్ యొక్క ఆదాయ పరిమితి విషయంలో కానీ గతంలో 8 లక్షల వరకే ఉంది, దాన్ని 10 లక్షలకు కూడా పెంచాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయబోతా ఉన్నాము. ఇంకొకటి కూడా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ రెన్యువల్ చేసుకునేటువంటి ఒక పద్ధతిని పెట్టారు. కనీసం అది ఒకసారి సర్టిఫికెట్ తీసుకుంటే అది 5 సంవత్సరాల వరకు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఆ బహిరంగ సభలో తీర్మానం చేయబోతా ఉన్నాము. అట్లాగే మేము కూడా ఏంటంటే మేము పోసినాం మా కనీసం 1 లక్ష మందిని సమీకరించి ఈ యొక్క అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ, కేంద్రంలో ఉన్న రాజకీయ పార్టీ అన్ని కూడా కనువిప్పు కలిగే విధంగా మరి ఓసీల యొక్క సమస్యలు పరిష్కారం చేయకపోతే మాకు కూడా మనగడ ఉండదు అనేటువంటి ఒక ఆలోచన తీసుకురావడానికి కనీసం ఈ యొక్క ఉమ్మడి జిల్లా స్థాయిలోనే 1 లక్ష మందిని సమీకరించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాలు వాడలో మా యొక్క ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేస్తూ ఈ రోజు ఆఫీస్ కూడా హన్మకొండ నడిబొట్టులో ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం అనేటువంటి జరిగింది. బీసీల ఉద్యమం మన ప్రారంభమైన బీసీల రిజర్వేషన్ సంబంధించి చాలా వరకు గణాంక వివరాలు 50% పైగా చెప్తున్నారు. మీరే 30% ఓసీల ఈ గణాంక వివరాలు ఎట్లా చెప్తారు?
వాళ్ళు వాళ్ళు చేయమనండి. అసలు ఓసీలలో రెడ్లు ఎంతమంది ఉన్నారు, వెలుమలు ఎంతమంది ఉన్నారు, వైశ్యులు ఎంతమంది ఉన్నారు, కమ్మ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు అనేది గణాంకాలు తీయమనండి. ప్రభుత్వాన్ని మేము వద్దడం లేదు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గణాంకాలు తీయాలి. గణాంకాలు తీస్తే మా ప్రకారంగా మా గణాంకాల ప్రకారంగా మేము 30% ఉన్నాము అని చెప్పి మేము చెప్తా ఉన్నాము. అది కాదని ఏ ప్రభుత్వము మరి వాళ్ళ దగ్గర ఉన్న లెక్కలు బయట పెట్టమని కూడా మేము అడుగుతా ఉన్నాం. దాదాపు సమస్య ఏమిటి అంటే చాలా వరకు రాజ్యాధికారం కోసం అందరూ ఒక దశాబ్దం పాటు ఒక సామాజిక వర్గం రాష్ట్రాన్ని పాలించేది, మరొక సామాజిక వర్గం అగ్రకులానికి సంబంధించిన సామాజిక వర్గం ఇప్పుడు పాలిస్తుంది. ఇటువంటి పరిస్థితులలో ఏ అధికారం కోసం ఓసీలు సింహగర్జన ఏర్పడబెడుతున్నారు? ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఓసీలే రాజ్యాధికారాన్ని పొందినారు. కానీ ఆ ఓసీలే మా ఓసీ కులాలన్నింటినీ కూడా అనగొక్కుతున్నారు. వారు చేయబట్టే ఈరోజు మాకు ఈ స్థితి ఏర్పడింది. దీన్ని మేము ఎదిరించడం కోసమే ఓసీ జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఓసీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని వహిస్తూ మమ్మల్ని మర్చిపోతున్నారు. మిగతా కులాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ పద్ధతి మారాలని ఓసీలు కూడా రాబోయే కాలంలో మరి ఏ ఎన్నికల్లో గెలవాలన్నా కానీ మా యొక్క సపోర్టు మా యొక్క మద్దతు ఉంటేనే రాబోయే కాలం గెలుస్తారు. అది మేము తెలియజేయడం కోసమే ఓసీ జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. చెప్పండి, ఏ కార్యక్రమం సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలి. ఇప్పుడు రాజకీయంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మీ వర్గానికి సంబంధించిన వాళ్ళను ఆహ్వానిస్తున్నారా? వాళ్ళని ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము ఇవాళ ఆఫీస్ ఓపెన్ చేశాం. ఇవాళ ఆఫీస్ ఓపెన్ చేసినాక ఈ ఓసీ జేఏసీలో ఉన్నటువంటి ప్రధాన నాయకులు ఏదైతే అగ్రకులాలను అందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ఏ సబ్జెక్ట్ మీద ఏ కులాలను ఎవరిని మన అగ్ర కులాల్లో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులను ఆహ్వానిద్దామా, మనమే యుద్ధం చేద్దామా అనేది అందరి కమిటీ నిర్ణయం ప్రకారమే వస్తుంది తప్ప గోపాల్ రెడ్డి గారు, జయపాల్ రెడ్డి గారు, జగన్మోహన్ శర్మ గారు, వెంకటేశ్వర గారు చెప్పినట్టు కాదు. మేము అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుని ఒకే తాటి పైన నిల్చొని పిలుద్దామంటే పిలుద్దాం, వద్దంటే ఊపుదాం. మా బలము నిరూపించడానికే మేము ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. జయపాల్ రెడ్డి గారు చెప్పినట్టు 2017లో కాకతీయ గ్రామసభ బ్రహ్మాండంగా 50,000 మందితో ఆనాడు పెట్టడం జరిగింది. ఈసారి 1,00,000 మంది టార్గెట్ ఓన్లీ ఉమ్మడి జిల్లా పెట్టుకుంటున్నాం. రాష్ట్రం మొత్తం అయితే 2-3 లక్షల జనాలకు ఎబో వస్తారు. కానీ మొదలు ఒక వరంగల్ జిల్లా ఒక మత్స్యదుర్గకు రాజకీయ నాయకులకు మా బలమేందో చూపించడానికి ఏర్పాటు చేసినాం. అతి త్వరలో దీన్ని తీసుకొని మళ్ళా హైదరాబాద్ నడి ఒడ్డులో ఒక పెద్ద బహిరంగ సభ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడానికి కూడా మేము ముందున్నాం. ఎంతసేపు ఇప్పుడు మీరు అన్నట్టు రాజకీయం వేలడానికి పెద్ద సీట్లలో మావోలు కూర్చున్నారు, కానీ మిగతా ఈ అగ్రవర్ణ పేదలకు ఎప్పుడు కూడా లాభం జరగలేదు. ఈ లాభం జరగడానికే ఈ యొక్క ఉద్యమం మేము ప్రారంభం చేసాం. ఇవాళ ఓసీ జేఏసీ వచ్చిన తర్వాతనే, ఈ ఉద్యమం తర్వాతనే ఈడబ్ల్యూఎస్ సాధించినాం. ఇట్లా ఇంకా ముందు ఈ ఉద్యమాలు చేసి ఎన్నో సాధించడానికి మేము ముందుంటాం. మమ్మల్ని ఎంతో మంది సోషల్ మీడియాలలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళకు గుణపాఠం చెప్పే విధంగా మేము కూడా సోషల్ మీడియాను ఉపయోగించున్నాం. మేము కూడా అదే పద్ధతిగా వాళ్ళ మీద తిప్పుకొట్టడం ప్రయత్నం చేస్తాం. ఓసీలకు న్యాయం చేయాలని ఈ ఓసీ గద్దెలో పెడుతున్నాం. ఎందుకంటే గతంలో కూడా ఈడబ్ల్యూఎస్ కోసం పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టడం జరిగింది. అప్పుడు ఈడబ్ల్యూఎస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తీసేస్తామని వాళ్ళే అంటున్నారు. కారణం ఏంటో మాకు తెలియట్లేదు. అంటే మేము ఒక ఓసీ బిడ్డ, ఒక ఓసీ కొడుకు కానివ్వండి, ఎదగాలనే ఆలోచన గవర్నమెంట్కి ఉన్నప్పుడు ఆ ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, ఇంకా ఇతరే కానివ్వండి, ఏదైనా మనం సాధించాలన్నప్పుడు ఆ బిడ్డ పైకి రావాలి అన్నప్పుడు కొన్ని అర్హతలు వాళ్ళకు ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ఈడబ్ల్యూఎస్ కోసం కానివ్వండి, మిగతా వాటి కోసం కానివ్వండి, బహిరంగ సభలే కాదు, ధర్నాలే కానివ్వండి, నిరాహార దీక్షలే కానివ్వండి చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఈడబ్ల్యూఎస్ అవరోధం కలిగే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చెప్పుకుంటున్నారు? తర్వాత ఇప్పుడు మీరు చెప్పే ఓసీ సింహగర్జనకు సంబంధించి కొన్ని రాజకీయ పార్టీలు, వ్యక్తులు మీకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మేము ఏ కులానికి, ఏ మతానికి, ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు. అయితే ఈడబ్ల్యూఎస్ ఎవరి నుంచి కాదు తీసేయడం. ఎందుకంటే భారత దేశం యొక్క సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానమే అది న్యాయమైన సమస్య. ఏ సామాజిక వర్గంలో ఉన్న పేదలు పేదలే,
కాబట్టి ఆ అగ్రకుల పేదలకు ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్స్ న్యాయమైందని చెప్పి తీర్పిచ్చింది. అది ఎవరిని నుంచి కాదు తీసేయడం అనేటువంటిది. అట్లాగే ఏ రాజకీయ పార్టీ కూడా మాకు సపోర్టు లేదు. మేము ఇప్పటి నుంచి కూడా మేము అడగదలుచుకున్నాం, ఏ రాజకీయ పార్టీ ఎవరు వ్యక్తులుగా గాని పార్టీలుగా గాని ఎవరు సపోర్ట్ చేస్తారో మాకు మేమే వాళ్ళకు సపోర్ట్ చేస్తాం తప్ప మిగతా వాళ్లకు మాకు సపోర్ట్ చేయనటువంటి వాళ్లకు మేము సపోర్ట్ చేయదలుచుకోలేదు. ఓసీజేసీ ఆధ్వర్యంలో 11వ తారీఖు సభను విజయవంతం చేయాలని చెప్పిన లక్ష్యంతో ఈరోజు అన్ని జిల్లాల వారికి కూడా జిల్లా కమిటీలు, దాంతోపాటు మండల కమిటీలు అన్ని ఏర్పాటు చేసి అన్ని కులాలకు సంబంధించిన వారితో ఈరోజు విస్తారంగా ప్రచారం చేస్తూ ఈరోజు మేము చేసే పోరాటం అనేది ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు. అన్ని రాజకీయ పార్టీల నాయకులందరినీ కూడా ఓసీలో ఉండబడే ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పనే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వాళ్ళందరికీ ఆహ్వానిస్తా ఉన్నాం. దాంతోపాటు మండలాల్లో ఉండబడే వాళ్ళు కూడా అందరూ కూడా ఈ రోజు విస్తారంగా ప్రచారం చేస్తా ఉన్నారు. కేవలం మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తాం తప్ప ఇంకోటి కాదు. ఈ రోజు అన్ని కులాల వాళ్ళు, ఇతర కులాల వాళ్ళు మా కులాలను చిచ్చినా కూడా ఈ రోజు మేము ఏం చేయలేం పరిస్థితి మాకుంది. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా అట్లాంటి పరిస్థితులు కల్పించే వాళ్ళకి మేమేమంటున్నాం, రాజ్యాంగంలో అందరికి ఎవరు తిట్టినా కూడా అందరి మీద అట్రాసిటీ కేసు పెట్టే చట్టం ఉంది. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ముందు పెట్టాలని చెప్పని కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాను. దాంతో పాటు ఈడబ్ల్యూఎస్ కావచ్చు, దాంతో పాటు రిజర్వేషన్స్ కావచ్చు. ఈ రోజు చూడండి, జనరల్ గా ఈ రోజు అందరికీ రిజర్వేషన్ ఉన్నాయి. ఓసీలకు రిజర్వేషన్ ఎక్కడ? ఓసీ జనరల్ కేటగిరీ కాడ అందరూ పోటీ చేస్తారు. కానీ ఇప్పుడు మేమేమంటా ఉన్నామంటే జనాభా ప్రాతిపాదికగా మాకెంత మంది ఉన్నదో మాకు కూడా రిజర్వేషన్ ఇవ్వండి, జనరల్ లో అందరూ పోటీ చేద్దాం. లేదు అనుకుంటే జనరల్ లో ఎవరు పోటీ చేయకుండా ఓసీలో పోటీ చేస్తే చట్టాన్ని తీసుకురావాలని చెప్పి కూడా ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. రేపు రాబోయే కాలంలో ఏ రాజకీయ పార్టీ నాయకులైనా, అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఈ రోజు ఓసీలో ఉండబడే ప్రతి నాయకుడు కూడా తప్పకుండా ఓసీజీఎస్ మీటింగ్ రావాలని చెప్పడం విజ్ఞప్తి చేద్దాం. రాకపోతే మీ అనుభవం మీరే గుర్తు తప్ప మేమేం చెప్పలేమని చెప్పడానికి సందర్భంగా తెలియదు. రేపు రాబోయే కాలంలో మీ అందరూ కూడా మేము చూస్తామని చెప్పడానికి సందర్భంగా తెలియజేస్తాం. సార్, లాస్ట్ చెప్పండి, ఓసీలకు సంబంధించి అంటే రెడ్డి, వెలమ, వైశ్య ఈ వర్గాలలో చాలా వరకు మంచి ఉన్నత ఆదాయ వర్గాల వరకు చాలా మంది ఉన్నారు. బయట ఒక ప్రచారం, అది తప్పుడు ప్రచారం అండి. ఓసీ అగ్రకుల పేదల్లో అనేక మంది అన్యాయానికి గురవుతున్నారు. ఆ పేదలకు న్యాయం చేయడం కోసమే మేము ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నటువంటి సింహగర్జన. ప్రతి విషయంలో కూడా గుమస్తాలుగా, తర్వాత కూలీలుగా, చివరి కూలీలుగా వీధిలో పనులు నడుపుకుంటూ అనేక పేదరికాన్ని గట్టు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మరి మాకు ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్స్ ఏమంటే ఈడబ్ల్యూఎస్ జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి, సర్టిఫికేట్ కాల పరిమితి పెంచాలి, విద్యా ఉద్యోగాల్లో వయో పరిమితి పెంచాలి, ఆదాయం విషయంలో కూడా పెంచాలి. మరి ప్రభుత్వం ఏర్పాటు ఇస్తున్నటువంటి అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలు ఓసీ అగ్రకుల పేదలకు కూడా వర్తింప చేయాలి. ఇలాంటి ప్రధానమైన డిమాండ్లతో మేము ఈ భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నాం.